ప్రభునందు ఉన్నటువంటి దేవుని ప్రజలారా, ప్రతి కుటుంబమునకు శుభం కలుగునుగాక. ఆశతో ఆసక్తితో మీరు వేచి చూస్తున్నారు. మీ గృహాలలో క్రమముగా భయభక్తులతో మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అందరినీ ఆహ్వానించండి. మన తోటి విశ్వాసులు చుట్టుపక్కల ఉంటే మీ ఇంట్లోని కూడా వారిని ఆహ్వానించండి. ఆరాధనలో ఉండడం ఆశీర్వాదకరం. పరిశుద్ధ దినము పాటించడం మనకు ఆయుష్ పొందినంత ధన్యత కనుక ప్రార్థన చేసి మనం ఆరంభించుకుందాం. పట్టణాలలో, గ్రామాలలో, స్వదేశంలో, విదేశంలో అందరూ వీక్షిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆహ్వానిస్తున్నా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రభువానికి వందనాలు, స్తోత్రం. మందిరంలో ఉన్నాం, ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం, గృహంలో ఉన్నాం, తిలకిస్తున్నాం, వీక్షిస్తున్నాం. అందరము క్రమంగా వారటకు, స్తుతించటకు, ఆరాధించటకు ఆయత్తపడిన నీకే స్తోత్రం. గ్రామమైన, పట్టణమైన, వీధైన, విదేశమైన, స్వదేశమైన
ప్రతి కుటుంబానికి దీవెన కలుగును గాక. ఇది నీ వాక్యం, ఇది నీకు మహిమ, ఇది నీకు ఘనత. ప్రభువా నేను స్తుతిస్తున్నా. సిద్ధపడినటువంటి గాయక బృందమును బట్టి నీకు వందన. సిద్ధపడినటువంటి మరి ప్రభువా మరి ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం తోడ్పడుతున్న బృందాన్ని బట్టి నీకు స్తోత్రం. నాయకత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. యాజకత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. మందిరంలో ప్రవేశించిన బిడ్డలందరినీ బట్టి నీకు వందన. ఇది నీ సన్నిధి. నీ సన్నిధి మందిరములు అనుభవిస్తాం, నీ సన్నిధి కుటుంబంలో అనుభవిస్తాం, గృహములో అనుభవిస్తాం. మా చుట్టుప్రక్కలలో నీ మహిమ ఘనత ఉంది. నీకే స్తోత్రం. మాకు మరణించి తిరిగి లేచి ఒక అద్భుతమైనటువంటి రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన ప్రభువా, ఈ క్షణము నీ పరిశుద్ధాత్మ నింపుదలలోనికి వస్తున్నా. గత వారం అంతా మా బ్రతుకు వేరు, మా ఆలోచన వేరు, భీతి, భయం, వణుకు, కర్తవ్యాలు, బాధ్యతలు ఎన్నోసార్లు నేను మర్చిపోయినట్టుగా మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నట్టుగా జీవించామేమో. ఇప్పుడు నీ సన్నిధిలో మీరే మహిమపరచబడమని మమ్మలను దీవించమని కోరుచు క్రీస్తు నామమున ఆరంభించుకుంటూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన గాయక బృందం ప్రభువును ఆరాధించడానికి వీలుగా వారు ముందుకు వచ్చి ప్రభువును గణపరుస్తారు. లైవ్ చాట్లో వచ్చినది అని వెళ్ళారా మీ పేర్లు చూస్తున్నాము. ప్రభువును అద్భుతంగా దీవించిన గాక. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్రం ఉలకన్నదుంపని, ఆకాశతార పర్వత సముద్రం ఉలకన్నదుంపని. ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే, ప్రభుని కార్యములు Jesus.
శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప
నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో. నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. తట్టుడి మీకు చెరచెదరు, వెదకు వారికి దొరికెదరు. తట్టుడి మీకు తెరచెదరు, వెదకు వారికి దొరికెదరు. అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే. అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిల్లినా. పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిల్లినా. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివి. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివి. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. అనుక్షణం నన్ను కనుపాపవలే, అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృప. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. నీవు నా ఎడ చూపిన కృప. యేసు నీ ప్రేమ
ఎంతో మహానీయం. ఆయన ప్రేమ మన పైన ఎంతో అద్భుతం, మహానీయం, ఆశీర్వాదకరం. ప్రభుకు స్తోత్రం. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ప్రభుకు స్తోత్రం. తల్లి బిడ్డలను విడిచిన అని అంటాడు. ఆయన ప్రేమ అమూల్యమైనది. 88వ కీర్తన మనము ధ్యానించున్నాం. 88వ కీర్తన వైపు మన మనసును తరలించుదాం. సురేష్ ఈ వాక్య భాగాన్ని మనకు చదివి వినిపిస్తారు. ఒక 5 వచనాలు మనం చదువుకుందాం. 5 వచనాలు మనం చదువుకుందాం. ప్రశాంత్ ఒకసారి చెక్ చేయండి. నీ సన్నిధిని మొరుపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండియున్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని. నేను త్రానులేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడైతిని. నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపవని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. సరిపోతుంది. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. సమయం కొంత ఆలస్యమైంది ఆరంభించడానికి, అందుకొరకే మనం త్వరగా ముందుకు సాగుతున్నాం. కార్యక్రమాన్ని జాగ్రత్తగా రూపొందించుకుంటున్నాం. ఇప్పుడు ఆరాధన నిమిత్తం హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. మందిరంలో ఉన్నవారు, గృహంలో ఉన్నవారు, ఆయా ప్రాంతాలలో కూడా ఉన్నటువంటి వారిని, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా మీరు లైవ్ చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. మన యొక్క కార్యక్రమం మొదటి భాగంగా ఇప్పుడే 2 పాటలు మనం పాడినాం. దేవుని వాక్కును చదివినాం. 88వ కీర్తన మనం చదివినాం. హృదయాన్ని సిద్ధం చేసుకొని ఆ రీతిగానే ఆరాధించి కొన్ని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆ రీతిగా చివరి సందేశాన్ని కూడా విందాం. ఈరోజు మనం సుమారుగా ముగించడానికి 1 అవుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. పోయిన వారం మనం 12:30కే ముగించినాం సమయాన్ని పాటించి. కొంత ఆలస్యమైంది పరిస్థితులను బట్టి. ప్రభు పరిశీలిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందరం క్షేమంగా ఉన్నామని నేను భావిస్తుంటున్నాను. మనము గత వారం 87వ కీర్తన మనము ధ్యానించినాం. దేవుని పట్టణం అనే మాట ధ్యానించినాం. పునాది అనే మాట మనం ధ్యానించినాం. మనము నివసించే నివాసములన్నిటికంటే సియోని యొక్క గుమ్మములు దేవునికి ప్రీతికరమైనవి అని మనం ధ్యానించాం. మన జన్మ స్థితిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు జనసంఖ్యను జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడ జన్మించాం, ఏ రీతిగా ఎదుగుతున్నాం, ఇవన్నీ ధ్యానించినాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇంకొక 3 మాటలు మనం జ్ఞాపకం చేసినాం. ఏంటంటే సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్, మన యొక్క ప్రాణానికి ఎవరు సహకారి అని మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. లైఫ్ స్ప్రింగ్, మన జీవిత ఊట, మన ప్రాణమునకు ఊట. 3వ మాట కూడా ఏం ధ్యానించినామంటే సింగ్ ఫర్ ద లార్డ్, సింగ్ లైఫ్ టైం, జీవితాంతం ప్రభుకు పాట పాడండి. ఈ రీతిగా గత వారం ధ్యానించినాం. గనక మన సోర్స్, మన స్ప్రింగ్, మనం వీఆర్ సింగింగ్ ఫర్ హిమ్. ఆయన కొరకు మనం గానం చేస్తున్నాం. ఆయన ఊట అనేది అది నూతన ఉత్పత్తి కలుగుతుంది. అయిపోయిన కొలది అది చేకూర్చబడుతుంది. ఉదయకాలం మన ఊట, మన ప్రాణం, ఆయన దగ్గర జీవపు ఊట ఉంది. యేసుక్రీస్తే జీవం. గనక ప్రభుకు మహిమ కలుగునుగాక. 88వ కీర్తన వైపు మన మనసును తరలిద్దాం. ఈ 88వ కీర్తన కూడా ప్రధాన గాయకుని చేత ఆయన పాడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇజ్రాయేలీయులైన హేమాన్ మంచి సింగర్ ఆ కాలములో. ఆయనను
యాజక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడే, గొప్ప గాయకుడు. ఒకవేళ ఆయన ప్రత్యేకంగా పాడమని అనేక సార్లు అడిగి ఉండవచ్చు. దావీదు కాలములో నియమింపబడిన వారే పాడాలి, నియమింపబడిన వారే గాయకులుగా ఉండాలి, నియమింపబడిన వారే అర్చకులుగా ఉండాలి, నియమింపబడిన వారే వాయిద్యములను వాయించాలి. సో హేమన్ ఒక నాయకుడిగా అక్కడ మరి ఎన్నిక చేయబడ్డాడు. కోరహు అనగానే గానములే జ్ఞాపకం వస్తాయి. కోరహు కుటుంబం అద్భుతమైనటువంటి గాయకులుగా పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. నేను అనేకసార్లు చెబుతున్నాను, గాయకుడైన తండ్రి, గాయకుడైన తల్లి ఇంట్లో ఉంటే ఆశీర్వాదం. ఎందుకంటే ప్రభును స్తుతించడానికి వీలుగా ఉంటుంది. తర్వాత మనము ప్రొఫెషనల్గా గాయకులం కాకపోవచ్చు, కానీ సామాన్యంగా అందరికీ పాట పాడే తలంతు దేవుడిచ్చాడు, పాట ఎత్తుకునే తలంతు దేవుడిచ్చాడు, పాట నేర్చుకునే తలంతు దేవుడిచ్చాడు. కనుక పాడండి, స్తుతించండి. 88వ కీర్తన. ఈ 88వ కీర్తన సుమారుగా 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాలను మన వినికిడిలోనికి తీసుకున్నట్టయితే మొదట ఈ యొక్క కీర్తన గురించి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ద క్రై ఆఫ్ డెస్పరేట్ మ్యాన్. ఆశ లేని, నా జీవితం ఇక అసాధ్యం, అయ్యో నన్ను బ్రతకలేకపోతున్నాను, నేను కృంగిపోతున్నాను, నాకు ఎందుకు ఇలా జరిగిందని ఆశ లేని ఒక వ్యక్తి డెస్పరేట్ అయిపోయాడు. మనం కూడా అప్పుడప్పుడు డెస్పరేషన్కి వెళ్ళిపోతాం, అన్నిటినీ ఆశలు కోల్పోతాం, ధైర్యాన్ని కోల్పోతాం, భక్తిని కోల్పోతాం. గనక ఇది ఒక ఆశ లేని వ్యక్తి, ఇది నాకు అసాధ్యమని ముర్ర పెడుతున్నటువంటి ముర్ర ఈ 88వ కీర్తన. దాని తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మరి ద సఫరింగ్ ఆఫ్ అఫెక్షన్. మరి తను ప్రేమ అనురాగాలతో ఉండి కూడా తిరిగి ఏ రీతిగా బాధను అనుభవిస్తున్నాడు, శ్రమను అనుభవిస్తున్నాడు, అది 88వ కీర్తనలో ఉన్నటువంటి మాట. తర్వాత ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే తన జీవితం ది గ్రేవ్ అని అంటాడు, నా సమాధి. సమాధి గురించి ఆలోచిస్తే భయమే కొన్నిసార్లు. నా సమాధి, నేను హతుడైనట్టుగా ఉన్నాను, నేను సమాధిలోనికి దిగువాని వలనే ఉన్నాను, త్రాణలేని వానిగా అయిపోయాను, నేను ఇంకెవరికి జ్ఞాపకం చేయబడనన్నట్టుగా నా జీవితం ఉండెను అని, నేను సమాధిలో పడి ఉన్న వాని వలె ఉన్నాను అని అంటాడు. ఇది ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి బాధ. తర్వాత గ్రీఫ్ బికాస్ ఆఫ్ పర్సనల్ సఫరింగ్. ఈరోజు మనం ఆరాధనకు వచ్చాం, కానీ వ్యక్తిగత శ్రమలు ఉంటాయి, వ్యక్తిగత బాధలు ఉంటాయి, వ్యక్తిగత నొప్పి ఉంటుంది. వ్యక్తిగతంగా అది ఎవరికి మనం చెప్పలేం, ఎవరికి మనం వివరించలేం. పర్సనల్ సఫరింగ్, పర్సనల్ ప్రాబ్లమ్స్, వ్యక్తిగతంగా ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధకరమైనటువంటి జీవితం ఉంటుంది. ఈ 88వ కీర్తన అలాంటిదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు ఈ భక్తునికి ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. దేవుణ్ణి అడుగుతాడు, ఆస్కింగ్ గాడ్ వై, ఎందుకు దేవా అని అడుగుతాడు. మీరు 14వ వచనములో ఈ మాట ఉంది, వై, నన్ను విడుచుట ఏలా, నాకు చాటు చేయుట ఏలా. దేవుణ్ణి అంటున్నాడు, దేవా నీవు నన్ను విడుచుట ఏలా, నేను అటు ఇటు వెతుకుతున్నాను, ఐ వాంటెడ్ టు సీ యువర్ ఫేస్, నీ ముఖమును కూడా వెతుకుతున్నాను, కానీ నీ ముఖం ఎందుకో నీవు నాకు మరి చాటుగా చేసుకున్నావు. ఈ భక్తుని యొక్క బాధ ఈ రీతిగా ఉంది. కనుక ఈరోజు ఆరాధనలో మనము డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. నాకు ఆశ లేదు, అసాధ్యము, నేను ముందుకు వెళ్ళలేను, నా వల్ల అవుతలేదు, చనిపోతానేమో, మరణిస్తానేమో, ఏమవుతానేమో, నన్ను అందరూ విడిచిపెట్టారు. ఈ భక్తుని యొక్క ఆలోచన చాలా వేరుగా ఉన్నది. ఇప్పుడున్నటువంటి కరోనా భయం మనకుంది. ఈ భక్తుడు కూడా ఏమంటాడంటే 6వ వచనంలో, నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది అని అంటాడు. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత
బరువుగా ఉన్నట్టు ఒక పర్సనల్ ఫీలింగ్ వస్తే ఎట్లా? దిస్ ఈజ్ అన్ ఏ పర్సనల్ ఫీలింగ్, దిస్ ఈజ్ అన్ ఏ పర్సనల్ సఫరింగ్. నా మీద బరువుగా ఉంది అని అంటాడు. నేను ప్రాణం ఉన్నా కూడా త్రాణలేని వాని వలె ఉన్నాను. ఈ రీతిగా ఈ భక్తుడు బాధపడుతున్నాడు. ఈ భక్తుని యొక్క జీవితంలో ఇంకొక విషయం కూడా ఏంటంటే 8వ వచనం ప్రకారం, నా నిలవరులు నాకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మనం క్వారంటైన్ చేయబడుతున్నాం, అంతే కదా, చాలామంది ఐసోలేషన్కి వెళుతున్నారు. అప్పుడు కొంతమందికి ఇదే ప్రశ్న వస్తుంది, అయ్యా నా నిలవరులు దూరంగా ఉన్నారు. ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ మై ఫ్యామిలీ, ఆల్ మై కొలీగ్స్. నా నిలవరులు దూరముగా ఉన్నారు. ఇంకేమంటాడంటే, ఎందుకయ్యా నీ దృష్టికి నన్ను హేయునిగా చేసినావు. కొన్నిసార్లు మన జీవితం ఇట్లే ఉంటుంది, హేయమైపోతాం. నువ్వు నన్ను ఎందుకు హేయునిగా చేస్తున్నావు, అందరూ నన్ను ఈ రీతిగా చూస్తున్నారు అని బాధపడుతున్నాడు. మనం ఒక కీర్తనలో ఏమంటాడంటే, ఆయన నన్ను పచ్చిక బయలులో పరుండజేయును అని మనము పాడుతూ ఉంటాం. ఈ భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నువ్వు నన్ను ఏం చేసావనంటే 6వ వచనంలో చూస్తే, అగాధ జలములలో నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. అగాధ జలములలో నువ్వు నన్ను పరుండబెట్టి ఉన్నావు. ప్రభు ప్రియులారా, మనం ఆరాధించడానికి సిద్ధమవుతున్నాం కనుక మన పరిస్థితులు కూడా ఈ రీతిగానే ఉండవచ్చు. అతడు ఒక తీర్మానానికి వచ్చాడు. మనం కూడా ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఏ తీర్మానానికి వస్తామో మనకు తెలియదు. మనం ఈ రోజులో ఎంత పరిస్థితికి వచ్చినామంటే, నాకేం కాదు, నేను చాలా ధైర్యంగా ఉన్నా, నాకేం కాదు అని అనుకుంటాం. కాదు, ఇతడు ఎట్లా సిద్ధపడుతున్నానంటే 15వ వచనంలో, అయ్యా బాల్యము నుండి నేను బాధపడి చావునకే సిద్ధమవుతున్నా అంటాడు. ఈవెన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ గ్రోయింగ్, ఐఎమ్ గ్రోన్. నేను ఎదుగుతున్నా, పెరిగినాను. బాల్యం నుండి నాకైతే ఒకటి తెలుసు, నీవు నా సృష్టికర్తవని, నన్ను నిర్మించిన వాడవని. కానీ నేను దేనికి సిద్ధమవుతున్నా అంటే చావునకే సిద్ధమవుతున్నా. ప్రతిదినం ఇక్కడ ఇతని వ్యక్తిత్వంలో ఉన్న ఒక మంచి ప్రేయర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. ఇతనికి ప్రార్థన ప్రవర్తన ఉన్నది. ఇతడు ఏంటంటే 9వ వచనంలో, ఒక దిక్కు బాధ అనుభవిస్తూ క్షీణిస్తూ ఉన్న ప్రార్థన జీవితాన్ని మర్చిపోవడం లేదు. ఏమంటాడు? ప్రతిదినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రతిదినం ప్రార్థన చేయటం మంచిది, ప్రతి గడియ ప్రార్థన చేయటం మంచిది. ప్రార్థన ఏదో దేవుణ్ణి ఒప్పించుకోవడానికి ప్రార్థన చేయొద్దు. మన ప్రవర్తన బాగుగా ఉండడానికి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసిన తరువాత ప్రభు దగ్గర ఏదైతే మనం ప్రార్థనలో ఆయనకు చెబుకున్నామో ఆ ప్రార్థన ప్రకారం మనం జీవించాలి. రోజంతా నువ్వు ఉదయకాలం నేనైనా నీవైనా చేసిన ప్రార్థనకు సాయంత్రం వరకు మనకు మార్కులు పడాల. మార్నింగ్ ఈ రీతిగా ప్రార్థించుకున్నాడు, ఈ రీతిగా నేను తోడ్పడ్డాను, ఈ రీతిగా దీవించాను, ఈ రీతిగా ఉన్నాడు లేక ఉన్నది. సో ఎవ్రీడే ప్రేయర్ ఈజ్ రిక్వైర్డ్. ఎవ్రీడే ప్రేయర్ విల్ స్ట్రెంగ్థన్ యూ. ప్రతిదిన ప్రార్థన నిన్ను బలపరుస్తుంది. ఇట్స్ లైక్ ఎ బ్రీత్. అదొక ఊపిరి వల్ల ఉంటుంది మనకు. దేవునికి స్తోత్రం. నేను ప్రతిదినము ప్రార్థించేవాడిని. ఇంకోటి కూడా ఇతనుకు మంచి అనుభవం ఉంది. ఏంటంటే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు ఎల్లప్పుడు. హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్స్ అప్. మనం ప్రార్థనలు చేసేటప్పుడు మన చేతులు కొన్నిసార్లు ఎటుంటాయో అర్థం కాదు. కొంతమందికి చేతులు జోడించే అలవాటు ఉంది, దేవునికి స్తోత్రం. కొంతమందికి చేతులు ఎత్తే అలవాటు ఉంది, దేవునికి స్తోత్రం. మంచిది. అంటే దేవుడు ప్రార్థనలో కూడా మన చేతులను కూడా చూస్తున్నాడు. మన ఖాళీ హస్తాలతో ప్రభు తట్టు ఎత్తుతాం. అయ్యా నేను నీ తట్టు నా చేతులు ఎత్తుతున్నాను. ఇంకా ఏమంటాడంటే నేను ఆపదలో ఉండి ఉన్నాను. ఇక చివరికి ఒక తీర్మానానికి వస్తాడు. ఏంటంటే నా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక. జాగ్రత్తగా వినండి. ప్రార్థనలు చేస్తాం, ఎవరు వింటున్నారు, ఎవరు వింటలేరు. వినగలిగిన వాడు వింటున్నాడా,
ఆయన సన్నిధికి చేరిందా? మనకు మనం ప్రార్థన చేసుకొని సాటిస్ఫై అవడం వేరు, తృప్తి పడడం వేరు. కానీ భక్తునికి ఇన్ని పరిస్థితుల్లో నా మీద కోపాగ్ని ఉంది. 16వ వచనంలో కూడా అంటాడు, మహాభయములు నన్ను సంహరిస్తున్నాయి. ద ఫియర్ ఈజ్ కిల్లింగ్ మీ. భయం అనేది కొన్నిసార్లు మనల్ని చంపేస్తుంది. అయ్యా నీ మహాభయము నన్ను ఏం చేస్తుందనంటే సంహరిస్తుంది. నా ప్రియులకు, నా స్నేహితులకు నేను దూరంగా ఉన్నాను, నా ఇంటి వారికి నేను దూరంగా ఉన్నాను పరిస్థితులను బట్టి. కనుక ఐ ఆమ్ ఇన్ డెస్పరేట్. నేను చాలా ఆశ లేని వానిగా ఉన్నాను, కానీ ప్రార్థన చేస్తున్నాను. ఇవన్నీ నా జీవితం చుట్టూ జరుగుతాయని నేను అనుకున్నాను, కానీ ఒక అద్భుతంగా చేస్తున్నాను. ఏంటంటే 13వ వచనంలో అంటాడు, ఏంటంటే ఉదయమున నా ప్రార్థన నేను ఎదుర్కొనును. అంటే మన ఉదయకాలం చేసే ప్రార్థన దేవునికి మనం ఏం చేస్తున్నాం? స్వాగతిస్తున్నాం, లేక సుస్వాగతాన్ని ప్రకటిస్తున్నాం. వెల్కమింగ్ అవర్ క్రియేటర్, వెల్కమింగ్ అవర్ గాడ్ త్రూ యువర్ ఫస్ట్ ప్రేయర్ ఇన్ ద డే. ఉదయకాలం నువ్వు చేసే ప్రార్థన సామాన్యమైనది కాదు. ఇంట్లో లేచిన వెంటనే చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను ప్రార్థనతో నేను ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై వెల్కమ్. నేను నీకు స్వాగతం చెప్తున్నాను, ఎదుర్కొంటున్నాను. నేను ఐఎమ్ ఫేసింగ్ యూ, నేను నిన్ను ఎదుర్కొంటున్నాను. ఇక అన్నాడు, ఇక చివరికి ఆరాధనలో ఏమంటాడంటే, ఏది ఏమైనా ప్రభువా నాకు రక్షణకర్తవగు దేవుడవు నీవే, నన్ను కాపాడు దేవుడవు నీవే, నన్ను భద్రపరచు దేవుడవు నీవే, నాకు యు ఆర్ మై సేవియర్, నీవు నాకు రక్షకుడవు. ఇంకో మాట చెప్పాలంటే యు ఆర్ మై సొటేయర్, నీవు నన్ను సంరక్షించేవానివి, ఆరోగ్యపరిచేవానివి. కనుక నీవు నా రక్షణకర్తవగు దేవుడవు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నీకు వ్యక్తిగత రక్షకుడయ్యాడా? యేసుక్రీస్తు నీకు కుటుంబ రక్షకుడయ్యాడా? యేసుక్రీస్తు సమాజ రక్షకుడని నీకు తెలియనా? ఆయన రక్షకుడు. ఈ రక్షకుడు అనే మాట బాధలో, బంధకాలలో కాపాడేది ఒక ఎత్తు, కానీ మన ఆత్మను శిక్షకు, నరకమునకు వెళ్ళకుండా కాపాడే రక్షకుడు. మానవులు అనుకుంటున్నారు మేము వైకుంఠం వెళ్తామని, పరలోకం వెళ్తామని. పరలోకం వెళ్ళడానికి ఈయననే రక్షకుడు. ఇన్ని బాధలు, ఇంత వేదన స్థితి క్షీణిస్తుపోతూ హేయుడై తెలుసుకొని ఇంత డెస్పరేషన్లో కూడా హీఈస్ క్లెయిమింగ్ గాడ్ దట్ ఈజ్ అన్ ఏ సేవియర్. నీ రక్షకుడు. ఆరాధిస్తాం. అందరూ తలలు వంచండి, మోకరించండి. అందరం మందిరంలో ఉన్నాం కనుక ఈరోజు అందరం ఆరాధన చేస్తాం. అందరూ ఆరాధన చేయండి. చాలా రోజులైంది. కొంత మందిరంలో చాలామంది కూడా కనిపిస్తున్నారు, క్రింద కూడా కనిపిస్తున్నారు. ఆరాధించండి, ఆరాధించండి. అవసరమైతే లేచి నిలబడి ఆరాధన చేద్దాం. అందరం లేచి నిలబడి ఆరాధన చేస్తాం. మీరున్న స్థలంలో ఎక్కడి వాళ్ళు అక్కడ లేచి నిలబడి ఆరాధన చేయండి. ఆయన నీ యొక్క ప్రాణ రక్షకుడు, నీ ఆత్మ రక్షకుడు. ఇతడు అసాధ్యం అనుకున్నాడు ఇక నా జీవితం. ఆయనకు ఎట్లయిపోయిందంటే చీకటియే ఆయనకు బంధువర్గమైంది. ఈజ్ లివింగ్ ఇన్ డార్క్నెస్. కానీ చివరికి అనుకున్నాడు, అయ్యా నువ్వు ఎటువంటి ప్రభు ఉండవంటే నా రక్షణ కర్తవగు దేవుడవు. ప్రభుత్వ చేతులు ఎత్తుదాం, అందరం ఆరాధిస్తాం. అందరం ప్రభుత్వ చేతులు ఎత్తి ఆరాధిస్తాం. దేవుని మందిరంలో ఈ రీతిగా ఆరాధించే అవకాశం ఎంతో కోల్పోయినాం. అందుకొరకే ఈరోజు అందరూ ఆరాధించండి, స్తుతించుకోండి. నీవు మందిరంలో అడుగు వేసినందుకు, మందిరంలో చేతులు ఎత్తినందుకు, మందిరంలో చేతులు జోడించినందుకు, మందిరంలో ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్నందుకు, మందిరాన్ని ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటున్నందుకు కూడా ప్రభును మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం, స్తుతిస్తాం. yes Lord. ఒక క్షణ సమయములో yes Lord ప్రభువా నశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. yes Lord ప్రభువా నా హృదయం మార్చితివి దేవా,
ధైర్యం ఇచ్చావు, భద్రత ఇచ్చావు, జీవించుటకై క్షేమం ఇచ్చావు. ఈ యొక్క అంటువ్యాధి రాకుండా చేస్తావు. Yes, Lord. దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు. ఆరాధించండి, ప్రతి ఒక్కరు ఆరాధించుకోండి. మీ శబ్దం, మీ స్వరం, మీ శబ్దం, మీ స్వరం ప్రభుకు వినబడునుగాక. అయా నీ సన్నిధిని చేరునుగాక. నా స్తుతి, నా ప్రార్థన, నా పాట నీ సన్నిధి చేరునుగాక. ఆరాధించుకోండి. కొంత సమయం ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు ఆరాధించండి. క్రింద ఉన్నవారు కూడా ఆరాధించండి, పైన ఉన్నవారు కూడా ఆరాధించండి. ప్రభును ఘనపరచండి. గొప్ప రక్షకుడు, నిత్య రక్షకుడు, ఇంత హీనమైన స్థితిలో సమాధిలో దిగువాని వలైనాక కూడా అతనికి ఒక రక్షణకర్త ఉన్నాడు. మనకు కూడా రక్షణకర్త ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. స్తోత్రం, 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 స్తోత్రం. జీసస్ థాంక్ యూ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, నీకే స్తోత్రం. యేసు. Yes, Lord. Yes, Lord. అవును ప్రభు. దేవా, నాకు దొరికిన నీ గొప్ప భాగ్యమును బట్టి అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడవు, శక్తివంతుడవు. అయ్యా, నా పాక్షమున నా తండ్రి ప్రభువా, నువ్వు దయాళుడో గనుక నా తండ్రి నీ పాదాలకు స్తోత్రములు. యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా, నా పాక్షమున విచ్చిన అయ్యా 88వ కీర్తన కూడా బట్టి నీ పాదాలకు స్తోత్రములు తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా, నా జీవితంలో అనుదిన దేవుడవు. అయ్యా, ప్రతి నిమిషమున తండ్రి ప్రభా కంటి రెప్పపాటు వలె నువ్వు కాచి కాపాడుతున్నందుకు నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, నువ్వు నా కొరకు నా తండ్రి అయ్యా నువ్వు చేస్తున్నటువంటి అయ్యా నిరీక్షణ బట్టి అయ్యా నువ్వు చూస్తున్న నీ దయా నీ కనికరాన్ని బట్టి అయ్యా నా కొరకు నా తండ్రి ప్రభువా అయ్యా నువ్వు చేసిన ఉపకారములను బట్టి మేళ్లను బట్టి నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నా. గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి చక్కటి అవకాశంలో నా తండ్రి అయ్యా నా స్తుతిపాత్రుడకు అయ్యా యోగ్యత గల దేవుడా నీకు స్తోత్రములు. అయ్యా, నీ పరలోక సింహాసమును అయ్యా నీకు నువ్వు తగ్గించుకొని ప్రభు అయ్యా ఈ యొక్క పాపిని నన్ను రక్షించటానికి, నన్ను ప్రేమించటానికి, అయ్యా నన్ను బ్రతికించటానికి అయ్యా నా కొరకు సాయపడ్డ నీ కృపను బట్టి నీ పాదాలకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రములు. యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ చక్కటి అవకాశంలో తండ్రి అయ్యా నువ్వు కాపాడుతున్న నీ కృపను బట్టి అయ్యా ఈ యొక్క దేవాలయాన్ని బట్టి అయ్యా ఈ సుందరమైన అయ్యా ఈ పరిశుద్ధమైన సమయమును కూడా బట్టి నీ పాదాలకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రములు. దేవా, నా కొరకు నా తండ్రి నీ విలువైన ప్రేమను అయ్యా నీ దయగల ప్రేమను అయ్యా నా తండ్రి అయ్యా నీ పేయంత దుక్కిగా దున్నవాడి అయ్యా నా కొరకు నా తండ్రి ఇరగొట్టబడి, నలగొట్టబడి, తునీకరింపబడి దేవా నా తండ్రి మరణించి తిరిగి లేచిన యెహోవా దేవా, శక్తివంతుడా, దయాళుడా, నీ పాదాలకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా, ఈ యొక్క చక్కటి అవకాశంలో సాగిలపడి అయ్యా నేను చేతులెత్తి అయ్యా అనుష్యన జీవితంలో నా తండ్రి ప్రభు నీ ప్రాద సన్నిధిలో సాగుటకు అయ్యా నేను సాగుటకు నాకు ఇచ్చిన నీ కృపను బట్టి అయ్యా నీ భాగ్యాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రములు. అయ్యా, నేను నా ఇంటివారు అయ్యా నేను నా సంఘము నా తండ్రి ప్రభు నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి దేవా ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి
నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించి క్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 నాయనా. ఈ పరిశుద్ధ దినం నాయనా నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వినే అవకాశం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతైనా నీవు దేవుడవు రక్షకుడవు నాయన ప్రభుడవు నాయన నీకు స్తోత్రం స్తోత్రం నాయన. సమస్త దేవతల కంటే గొప్ప దేవుడవు ఎంచిన మా తండ్రి నీకు వందనాలు. మంచి దేవుడవు మారని దేవుడవు నాయన. నిత్యము మమ్మల్ని నడిపిస్తున్న నాయకుడిగా ప్రభా మీరు ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీవు ఇచ్చిన వాకు కొరకు నీకు వందనాలు తండ్రి. పాడిన పాటలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. ఏదేమైనా ప్రభా 101 కీర్తనలో ఉన్నట్టు నీవు మేపు గొర్రెలమై ఉంటున్నాం నాయన నీకు స్తోత్రం నాయన నీకు స్తోత్రం. యేసు ప్రభా నీవు మా కొరకు మరణించి మా కొరకు రక్తమును కార్చి మా పాపముల నుండి శాపం నుండి నాయన మమ్మల్ని విడిపించి మమ్మలను గొప్ప చేసే దేవుడవు నాయన నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రీతిగా తండ్రి ఈ పరిశుద్ధ దినం నేను స్తుతించుటకు గణపరచుటకు మా నోరును నువ్వు తెరిచినందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారమంతా నువ్వు చేసిన మేలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. యేసు ప్రభా నీకు స్తోత్రం. వచ్చి ఈ రీతిగా నేను ఆరాధిస్తున్న బిడ్డలను కూడా మీరు కనికరించండి నాయన, కాపాడండి నాయన నీకు వందనాలు. ఏదేమైనా ప్రభా నీ ప్రత్యేకమైన కనుదృష్టి మా మీదను మా సంఘం మీదను ప్రభా మా దేశం మీదను మీరు ఉంచినందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ నీవు ఇచ్చిన రక్షణను బట్టి మరి ఒకసారి నేను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత నా బరువు నా బాధ్యత
చెంత నిలిచితిని నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా నీ చిత్తం నెరవేర్చుటే హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేరు యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేరు. దయచేసి కూర్చోనగలిగిన వారు కూర్చోండి, తలలు వంచండి, లేక మోకరించగలిగిన వారు కూడా మోకరించండి. మనం ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, గత వారం మమ్మల్ని దీవించి కనికరించి బలపరిచి ధైర్యపరిచినావు, నీకు వందనాలు. 88వ కీర్తనలో ఉన్నట్టుగా మా జీవితం కూడా క్షీణించినట్టు, సమాధిలోనికి దిగువారి వలె నిలవర్లను పొడగొట్టుకున్నట్టుగా, బంధుమిత్రాదులను పొడగొట్టుకున్నట్టుగా, ప్రియులకు దూరంగా ఉన్నట్టుగా సందిగ్ధ అవస్థలో మా జీవితం ఉంది. మేము క్షీణించిపోతున్నాం. మా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి. మా ఆశ నిన్ను మేము ఆ భక్తుడు అడిగినట్టు అడగలేం. ఎందుకు అని అడగలేం. కానీ ఒకటి మాత్రం మాకు సత్యం, నా కొరకు మా కొరకు కల్వరి శిలువలో రక్తమును కార్చి మాకు రక్షకుడవుగా, నిత్య రక్షకుడవుగా నువ్వు ప్రకటించుకున్నావు. నీకు స్తోత్రమయ్యా. నీ రక్త ప్రోక్షణ శ్రేష్టమైంది. నీ పునరుత్థాన శక్తి మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు మేము సమాధిలోనికి దిగువారు వలె ఉన్నను, మేము తిరిగి లేచేవారమని మేము నమ్ముతున్నాం. అంతేకాదు మా ప్రభువా, మాకు నిత్య రక్షకుడవని నమ్ముతూ ఇక మాకు ఈ యొక్క ఆశ లేదు, అసాధ్యం, నేను ముందుకు వెళ్ళలేని బాధ మాకేం లేదు. మమ్మల్ని నడిపిస్తున్న వాడవు, దీవించిన వాడవు, నీకే స్తోత్రం. గత వార కార్యక్రమాలలో నీ కృపను గ్రహించావు. ఎలీషా ఎస్తేరు కొరకు వారి దాంపత్య జీవితాన్ని దీవించి మరొక సంవత్సరం ఆనందించే కృపనిచ్చావు. ఇచ్చిన గర్భఫలమును బట్టి నీకు వందనాలు. అక్కడ కూడి నీ వాక్కును విని ధైర్యపరచబడే కృపను నువ్వు మాకు ఇచ్చావు. నీ సేవకుడు మరి షడ్రక్ కుటుంబం, సలోం సిస్టర్ పిల్లలు, అట్లనే సాగర్ కుటుంబం, ఇతరులు అనేకులు కూడా గత వారం సాయంకాలం మరి ప్రార్థించి నిన్ను స్తుతించినాం. ఈ సంవత్సర దీవెనలు, నూతన సంవత్సరంలో ఆరోగ్యం, క్షేమం, అవకాశాలు నువ్వు బలపరచుమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా జాన్, నయోమి కొంపెల్లి వారింటిలో కూడా మరి 11 సంవత్సరాల జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించి ప్రార్థించే కృపనిచ్చావు. ఎత్తబడిన వాక్యమును బట్టి వందనాలు. జానయ్య జీవితాన్ని బట్టి నీకు వందనాలు. నీకు స్తోత్రములు. ప్రేమ జీవిత స్థాపనలో నీ కృపను గ్రహించుము. నీ వాక్యపరమైన దీవెనలు నీవు వారికి దయచేయమని మేము కోరుచూ ఉంటున్నాం. నీకే స్తోత్రములు. నీ వాక్యం మరి అందరూ వినగలిగినందుకు కొంపెల్లి వంశములో నీ ఆదరణ, ధైర్యం నువ్వు ప్రకటించి ఉన్నావని నమ్ముచూ ఉంటున్నాను. అదే రీతిగా నిన్నటి దినమున కూడా ప్రకాష్ గారి ఇంటిలో, జ్యోతమ్మ ఇంటిలో వారు నెల కార్యక్రమంలో ప్రార్థన పెట్టుకున్నారు. నీ వాక్యం విన్నారు. మరి నీకే స్తోత్రం. ప్రభాకర్ కుటుంబం కొరకు, తన సతిమణి కొరకు, మహేష్ మరి శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. రేచల్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఉదయ్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి నీ క్షేమం, నీ కృప, నీ కనికరం, నీ ధైర్యం కలిగిందని నేను నమ్ముతూ ఉంటున్నాను. ఈ రీతిగా ఈ కార్యక్రమాలలో నీ కృపను గ్రహించావు. నీకే స్తోత్రములు. అదే రీతిగా ఈ ఉదయకాలం జాన్ మాణిక్యం మరి హాస్పిటల్లో ఉంటుంది. ఎంతో నమ్మకంగా మందిరానికి వస్తాడు. క్రింద కూర్చుంటారు ఇద్దరి భార్య భర్తలు. ఈరోజు మరి ప్రభువా, ఆమె హాస్పిటల్లో ఉంటుండగా నీవిచ్చే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు క్షేమం కలుగునగాక. నీవిచ్చే బహుమానమే శ్రేష్టమైందని మేము నమ్ముతూ ఉంటున్నాం. భరించే కృపను మీరు దయచేయండి. అదే రీతిగా కృపానందం భూపాలపల్లి వారి కుటుంబానికి స్వస్థత, ధైర్యం మీరు అనుగ్రహించినందుకు వందనాలు తెలియచేసుకుంటున్నాం. మా ఇంటిలో కూడా నీ దైవజనులు
పాస్టర్ దేవధనం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, మీరు ఇచ్చిన కృపా ధైర్యమును బట్టి మేము నీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మరి సిరిసిల్ల వెళ్ళి వివాహంలో ఉండే అవకాశం నీ సేవకుడు శామ్ కల్వల వారి కుటుంబంలో కూడా నువ్వు స్థాపన చేస్తున్నావు. వాడబడే కృపనిచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. సహోదరి హెప్సిబా కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ప్రభా ప్రేమతో నాయన సహకరించి నాయన వారు చేసిన సత్కార్యమును బట్టి మేము నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. దీవించండి, కనికరించండి. మరొకసారి ఈ సమయమందు ప్రభా మా యొక్క బాలబాలికల పరిచర్యను తిరిగి మేము సరిచేసుకున్నటకును, యువతి యువకుల పరిచర్యను సరిచేసుకున్నటకును, స్త్రీల పరిచర్యను సరిచేసుకున్నటకును ఈ కృపను గ్రహించండి. మా నాయకత్వం, మా బాధ్యత గల వీళ్ళందరినీ కూడా మీరు దీవించి వారి కుటుంబాలను, ఉద్యోగాలను, పిల్లలను మీరు కనికరించండి. మా సంఘంలో కూడా మరి నాయన పోలీస్ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బిడ్డలకు నువ్వు క్షేమం ఇచ్చావు. నేనైతే ఇంటిలో వీరందరికీ పేరు పేరు వరుసన ప్రార్థన చేస్తున్నాను కనుక ఈరోజు మందిరంలో కూడా ప్రార్థన చేస్తున్నాను. నీ క్షేమము దయచేయమని మేము కోరుచూ ఉంటున్నాం. తండ్రి నీకే స్తోత్రం. ఎగ్జామ్స్ ట్రైనింగ్ అయిపోయి ఎగ్జామ్స్లో బాధ్యతగా ముందుకు వెళుతున్నటువంటి పావని కొరకు ప్రార్థన చేస్తున్నాం. సురేష్ కుటుంబమునకు ఎగ్జామ్లో బిడ్డకు తోడుగా ఉండి విజయం దయచేయండి. కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. షార కొరకు, కుమార్ కూడా ఎగ్జామ్స్లో ఉంటున్నాడు, కనికరించు. ఈరోజు నీట్ ఎగ్జామ్ అవుతుంది. అనేకులు వాళ్ళ పేర్లు ఇచ్చారు. మా స్నేహితులు జోషి గడిపే కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కూతురు ఎగ్జామ్ రాస్తుంది, నీ కనికరం దయచేయండి. అదే రీతిగా మరి నరసింహరావు యొక్క కూతురు ఎగ్జామ్ రాస్తుంది, రెబకా, వారికి కూడా విజయవంతమైన స్థితిని దయచేయండి. ఒకవేళ మాకు పేర్లు ఇవ్వకపోయినా ఎగ్జామ్లో ఉండి వెళ్ళినటువంటి వారికి నీ కృపాక్షేమములు కలగాలని మేము కోరుచూ ఉంటున్నాం. అయ్యా, మా దేశం తబ్బిబులుగా ఉంది, మా దేశం భయాందోళనలో ఉంది, యుద్ధ భయములో ఉంది, రాజకీయ భయములో ఉంది, మతపరమైనటువంటి కించపరిచే భయములో పరిస్థితులలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కనికరించు. మా రాష్ట్ర అసెంబ్లీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి మా రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా దీవించండి. మా యొక్క మరి కేంద్ర ప్రభుత్వం విషయం కూడా ప్రార్థిస్తున్నాం, కనికరించండి. గ్రామాలలో ఈ యొక్క మహమ్మారి విజృంభించింది. పేదలు, కష్టపడుతున్న వారు ఎలా జీవిస్తారో, ఏమవుతారో, వారి జీవితాలకు నీ కృప అనుగ్రహించమని మేము కోరుచూ ఉంటున్నాం. కనుక మమ్మలను ఈ రీతిగా ప్రార్థించమని కోరిన వారిని బట్టి నీకు వందనాలు. రవీనా ఐజక్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ క్షేమం, నీ కృప కలగాలని మేము కోరుచూ ఉంటున్నాను. ఈ లైవ్ చాట్లో వచ్చిన ప్రతి పేరు నేను చదవలేను, కానీ ఎత్తి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలు, వారి జీవితాలు, వారి పరిస్థితులను మీరు బలపరచండి. ఇక నీకే స్తోత్రములు, నీకే వందనాలు తెలియచేస్తుంటున్నాం. ఈ రీతిగా మా అవసరతల కొరకు ప్రార్థించే కృపను, దేశం కొరకు ప్రార్థించే కృపను నువ్వు అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములు. ఉద్యోగ ఫలం లేని వారికి ఉద్యోగం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ఆర్థిక ఫలం లేని వారికి ఆర్థిక ఫలం దయచేయండి. ఆరోగ్యం అనేది అద్భుతమైంది, నీకే స్తోత్రం. మరొకసారి ఈ గాయక బృందమును బట్టి, ఈ యొక్క ఆన్లైన్ టీం అంతటిని బట్టి మేము నీకు వందనాలు తెలియచేస్తూ, ఈ రీతిగానైతే మాకు ఆధిక్యత ఇచ్చావు. ఎన్నో చేయగలిగినవి ఉన్నాయి, చేయలేకపోతున్నాం. భరించగలిగినవి ఉన్నాయి, భరించలేకపోతున్నాం. పాల్గొనగలిగినవి ఉన్నాయి, పాల్గొనలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించు. ఈ బస్సులో కూడా ఈ యొక్క అంటువ్యాధి అక్కడక్కడ ప్రవేశించిన విశ్వాస కుటుంబాలలో నీవిచ్చిన క్షేమమును బట్టి నీకు వందనాలు. అదిరిపోయాం, బెదిరిపోయాం, వణికిపోయాం, ఇంకను ధైర్యపరుస్తున్నావు. అందరం ప్రభుత్వ చేతులెత్తి, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, మహోన్నత రక్తమే జయం. మీ గృహములో ఇది మీకు మేలు చేస్తుంది. మందిరములో ఆయన ఔన్నత్యాన్ని ఇక్కడ మనం పొందుతున్నాం. తండ్రి నీకే స్తోత్రం. క్రీస్తు నామమున సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. అందరం కలిసి మీ గృహాలలో కూడా పాడగలిగిన వారు పాడండి. గాయకులు ముందుకు వచ్చి ఒక పాట పాడిన తర్వాత రెండవ సందేశాన్ని మనం విందాం.
శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమ తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీరూపులోని నీ చేతి పనిగా నన్ను నీవు మరచితివే నీ శ్వాసతోని నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా ఇహమున నాకు సగిన ఈ ధర ఎంత భాగ్యమని తలచితి నే ప్రమచితి అంతయు నాకు సంతమని ఆశతో నేను పరుగెడితేనను శరీమికు ప్రతి హృదయం స్వార్థమయే ప్రేమను ప్రేమగా చూపి మనసు కలిగి ఒక నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమ తలచుదునే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీరూపులోని నీ చేతి పనిగా నన్ను నీవు మరచితివే నీ శ్వాసతోని నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా హృదయము పులకించెను నీ ప్రేమ ప్రచంచలమే దృఢమాయే నా మదిలో ఇక అంతయు వ్యర్థమే
ప్రైజ్ ది లార్డ్. ఆయన శ్వాస, ఆయనే సమస్తం. ప్రభుకు మహిమ కలుగును గాక. సమయాన్ని పాటిస్తున్నాం. రెండవ సందేశం లేక చివరి సందేశం. ఈరోజు మన యొక్క సందేశం జస్ట్ 3 ఫరెవర్. జస్ట్ 3 ఫరెవర్. ఈ 3 ఎల్లప్పుడూ నిలుచును. ఈ 3 ఎల్లప్పుడూ నిలుచును. ప్రభుకు స్తోత్రం. మనము ఈ యొక్క సెప్టెంబర్ మాసములో మనము ప్రవేశించినాం. అయితే ఈ సెప్టెంబర్ మాసం వాస్తవానికి సర్చింగ్ అవర్ హార్ట్, మన హృదయాన్ని పరిశీలించుకొనుట, మన హృదయాన్ని వెతుకుట, ఆత్మీయ పరీక్ష చేసుకొనుట, వ్యక్తిగత పరీక్ష చేసుకొనుట. ప్రభుకు స్తోత్రం. మరి ఈ యొక్క మాసములో మనం ప్రాతకాల ఆరాధనలో కూడా ఈ వాక్యమును నేను బోధించాను. సర్చ్ అవర్ హార్ట్స్. దేవుడు మనకు హృదయం ఇవ్వడమే అద్భుతం. ఆయన సృష్టిలో ఈ హృదయాన్ని ఈ రీతిగా అలంకరించడం అద్భుతం. హృదయం కలిగి ఉండడం మంచిది. అందుకొరకు ఒక భక్తుడు పాడాడు, నా హృదయమే నీ ఆలయం. దేవునికి స్తోత్రం. హృదయము కలిగి ఉన్నాం. అయితే దేవుడు మనకిచ్చిన ఈ హృదయాన్ని మనము ఒకసారి వీ హ్యావ్ టు సర్చ్, అంటే ఎంక్వైర్ ఆర్ సీకింగ్, దాన్ని పరిశోధన చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మన హృదయ స్థితి ప్రభులో ఏ రీతిగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఏ హార్ట్ ఇన్ ట్రూ విత్ గాడ్, ఏ హార్ట్ విత్ ట్యూన్ విత్ గాడ్ కెనాట్ హెల్ప్ బట్ సింగ్ హిస్ ప్రైజ్. గనక మన యొక్క హృదయము దేవునితో రాగమైపోవాలి. ఇట్ షుడ్ ట్యూన్ విత్ అవర్ గాడ్. గనక ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనము జస్ట్ 3 ఫరెవర్ ఈ విషయాలు మనం వినబోతున్నాం. మీరు పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 13వ అధ్యాయం. ఇది చాలా అద్భుతమైన అధ్యాయం, మనకు తెలియను. అయితే మొదటిగా నేను మీకు కొరింథీ సంఘమును పరిచయం చేస్తాను. ఈనాడు మన సంఘాలలో ఈ 3 విషయాలు ఉన్నాయా లేవా, ఇవి మన వ్యక్తిత్వంలో ఉన్నాయా లేవా, మనము ప్రశ్నించుకోవాలి. ఇవి ఎల్లప్పుడూ నిలుచును. మనము మరణించినా బ్రతికినా, మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ 3 ఎల్లప్పుడూ నిలుచును. అయితే ఇది కొరింథీ సంఘములో మరి పౌలు ప్రకటిస్తున్నాడు. కొరింథీ సంఘం పౌలు స్థాపించాడు. ఆయన సంఘంలో క్రైస్తవ జీవితం గురించి, విశ్వాసం గురించి బోధించాడు. కానీ చాలా సమస్యలు తలెత్తాయి. పరిష్కరించడానికి ఆధిక్యత లేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ పత్రిక రాశాడు. ఆ కాలములో రోమ సామ్రాజ్యంలోని అకయ ప్రాంతములో ఈ కొరింథ్ అనే పట్టణము అది ముఖ్యమైనది. మనం కూడా ఈ హైదరాబాదులో ముఖ్యమైన పట్టణంలో ఉన్నాం. ఆ పట్టణములో చాలా మట్టుకు విభిన్న సంస్కృతులు ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్. మనకు మన ఆధ్యాత్మిక జీవితానికి పోరాటం కల్చర్తోనే అవుతుంది ఎప్పుడైనా. ఇది మా కల్చర్ అయ్యా అని అంటారు కొంతమంది. సో వివిధ రకములైన విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి. తర్వాత కొరింథీ పట్టణములో చాలా మరి వ్యాపార వ్యవస్థలు ఉన్నాయి. ధనికులు ఉన్నారు. ధనిక వర్గం అక్కడ ఎక్కువ ఉంది. చాలామంది ఆడంబర జీవితానికి అలవాటు పడ్డారు. ఆడంబర జీవితం, మనం సామాన్య జీవితం జీవిస్తున్నాం. వీరైతే ఆడంబర జీవితానికి, ఆ జీవిత శైలికి వారు విచ్చలవిడిగా వారు దాన్ని పాటిస్తున్నారు. నిజంగానే మనం డ్రెస్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కొంతమందికి ఆడంబర జీవితం, వంటలు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సరే, అది సబ్జెక్ట్ ఇప్పుడు కాదు. ఈ రీతిగా చాలా మరి
పరిస్థితి. తర్వాత భిన్న మతారాధనలు ఉన్నాయి, అంటే వివిధ రకమైన మతాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, లేక వివిధ మతము ఆరాధనలు పూజలు అక్కడ జరుగుతున్నాయి. అయితే ఇది ఆ రోజుల్లో ఈ పట్టణము చాలా ప్రసిద్ధి అయిన పట్టణం. హైదరాబాద్ కూడా ఈనాడు ప్రసిద్ధి అయిన పట్టణం. మనము ఈ మధ్యకాలంలో ఒక 10 సిటీస్ మన దేశంలో గొప్పవి, అందులో విశాఖపట్నం పేరు ఎక్కువ వచ్చింది. నిజంగా ఆ రీతిగా కొంత ఉండిపోతుంది, సరే పర్లేదు, ప్రసిద్ధి చెందిన పట్టణం. అయితే ఇక్కడ చాలా సమస్యలు ఏ రీతిగా ఎత్తాయంటే సంఘములో కూడా వర్గ విభజనలు వచ్చాయి, అనైతిక జీవం వచ్చింది, వాక్య ప్రకారం జీవించే జీవితం లేదు, వివాహ సంబంధాలలో ప్రశ్నలు వచ్చాయి, వివాహాలు విచ్చలవిడిగా చేసుకున్నారు, అన్య వివాహాలు చేశారు. ఆ రీతిగా తబ్బిబులు అయిపోయింది ఎంత చేసినా. దాని తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే మనసాక్షికి సంబంధించిన విషయాలలో, దేవుని వాక్యానికి సంబంధించిన విషయాలలో ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దేవుడు ఎన్నో కృపావరాలు ఇచ్చాడు, అప్పటికే పునరుత్థాన శక్తి అద్భుతంగా ప్రకటించబడింది, యేసు రక్తం యొక్క విలువలు ప్రకటించబడ్డాయి, దేవుడు అనుగ్రహించే వరాలు ఎన్నో ఉన్నాయి, ఎంతో దేవుని ప్రేమ ఉన్నతమైనదిగా కొరింథీ సంఘములో ఉంది, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే ఈ 13వ అధ్యాయం ఇది అత్యంత సంఘానికి ప్రజాదరణ లేక ఆదరణ ఇచ్చే వాకు ఈ 13వ అధ్యాయం. కనుక ఈ 13వ అధ్యాయం మనం ఇప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఈ 13వ అధ్యాయంలో ఇప్పుడు అంటాడు, ఏమంటాడంటే కేవలం ఇదిగో నేను ఇంతకాలం దేవుని ప్రేమ మీకు ప్రకటించాను, విశ్వాసం ప్రకటించాను, నిరీక్షణ ప్రకటించాను, కానీ మీలో జీవితం వేరుగా ఉంది. మీ జీవితం ఎట్లుందనంటే మ్రోగెడు కంచు వలె ఉంది. కంచు కొడితే మ్రోగుతుంది కదా, ఉట్టిగానే డబ్బా, పెద్ద విధానం, గొప్ప చెప్పుకోవడం, ప్రేమ ఉన్నట్టు మీరు అనుకుంటున్నారు, తర్వాత మీరు ప్రేమ కలిగినట్టుగా నటిస్తున్నారు, కానీ మీ ప్రేమ చూస్తే అది ఏదో గనగనలాడినట్టు అనిపిస్తుంది. ఇంకేం చేస్తున్నామంటే ప్రవచిస్తున్నాం, మర్మములు చెప్తున్నాం, జ్ఞానమంతయు చెప్తున్నాం, కొండలు పెకలింపగల విశ్వాసం ఉందని కూడా మనం అనుకుంటున్నాం. చివరికి మనం ఏం చేస్తున్నామంటే కాల్చబడట కూడా సిద్ధంగా ఉన్నారట. నేను ప్రభు కొరకు కాల్చబడతా, ప్రభు కొరకు ప్రాణం ఇస్తా, నేను ప్రభు కొరకు నేను ఏమైనా పర్వాలేదు అనుకుంటారట. కాల్చబడుటకు కూడా సిద్ధంగా ఉన్నాం, మన శరీరం అప్పగించబడటకు కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకొరకే దేవుని ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు అంటాడు, ప్రేమ లేని వాడైతే, చూడండి, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనము లేదు. కనుక ఈరోజు నీ యొక్క విధానములో, నా యొక్క విధానములో మనము ఏ రీతిగా ఉంటున్నాం. అయితే ఇప్పుడు అంటాడు ఈ 13వ వచనానికి వచ్చే వరకు ఈ 3 నిలుచును అని వ్రాయబడింది. ఈ 3 నిలుచును. ఏంటి ఈ 3? కాల్చబడటకు కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రాణాలను ఇచ్చటకు సిద్ధంగా ఉన్నాం, అందరికంటే దేవుని కొరకు నేనే యథార్థంగా ఉన్నాననే భావనతో కూడా ఉన్నాం. ఉండాలి, తప్పేం కాదు. మన హృదయం దేవునికి తెలియను, మన ప్రవర్తన దేవునికి తెలియను, మన కుటుంబ చరిత్ర దేవునికి తెలియను, మన రహస్యము దేవునికి తెలియను. అయితే ఇప్పుడు ఈ 3 వాట్ ఆర్ దీస్? ఈ 3 ఏంటంటే నంబర్ 1 విశ్వాసం, నంబర్ 2 నిరీక్షణ, నంబర్ 3 ప్రేమ. అయితే ఈ 3 కూడా దే విల్ అబాయిడ్ ఫర్ ఎవర్, లాస్ట్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మనుషులం ఉంటాం, కానీ మనలో ఏదైతే విశ్వాసం అనేది వచ్చిందో, నిరీక్షణ అనేది వచ్చిందో, లేక ప్రేమ అనేది ఏదైతే మన హృదయంలో యేసు ప్రభు నామములో ప్రకటించబడ్డదో అది ఎప్పుడు కూడా మన హృదయముల నుండి వెళ్ళిపోదు. విశ్వాసం అనేది ఎట్లా అంటే బిలీవ్ ఇన్ ఎ పర్సన్, ఒక వ్యక్తిగా నమ్ముట. నువ్వు వ్యక్తిగా దేవుణ్ణి ఎట్లా నమ్ముతున్నావు, దేవుణ్ణి ఎట్లా విశ్వసిస్తున్నావు? ప్రశ్న. కంప్లీట్ ట్రస్ట్, ఎలాంటి అనుమానం లేకుండా దేవుణ్ణి నమ్ముట, విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. కొంతమందిలో మిస్ఫెయిత్ ఉంటుంది, అంటే అపనమ్మకం.
కొంతమందిలో బ్యాడ్ ఫెయిత్ ఉంటుంది, చెడ్డ నమ్మకం. కొంతమందిలో గుడ్ ఫెయిత్ ఉంటుంది, అంటే శ్రేష్టమైన నమ్మకం. ఈరోజు విశ్వాసం, నమ్మిక, శ్రద్ధ, పట్టుదల, నిష్ఠ, ఫెయిత్ అనే అర్థం. నిష్ఠ కూడా ఒక విశ్వాసంలో ఒక భాగమే. హోప్ రెండవది. హోప్ అనేది ఏంటంటే మరి సర్టనిటీ ఇన్ ద ప్రజెంట్. ఇప్పుడు నేను ఉన్న దానిలో నేను ఉండగలుగుతాను, అదొక నిరీక్షణ, అదొక ఆశ. దాని తర్వాత ఫర్మ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో నాకు దేవుడు ఏదో చేయబోతున్నాడు, దేవుడు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. మన నిరీక్షణ ఏంటట? ప్రభువుతో ఉండుటయే. మన నిరీక్షణ ప్రభువుతో ఉండుటయే. ఫర్మ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తు కొరకు. దాని తర్వాత ఏ ఫీలింగ్ దట్ సంథింగ్ వాంటెడ్ మే హ్యాపెన్. మన లోపట నాకు ఏది కావాలనుందో, ఏది పొందాలనుందో దాన్ని నేను పొందుతాను అనే ఒక ధ్యానం, ఒక ఆలోచన ఉండడం, దట్ ఈస్ హోప్. కోరుట, ఆశించుట, ఇచ్చయించుట, ఆపేక్షించుట, హోప్. ఇవన్నీ కూడా అర్థాలు చెప్తున్నాను. దాని తర్వాత లవ్ అనేది చాలా శ్రేష్టమైంది. ఇదేంటంటే ఒక విధంగా గ్రేట్ లైకింగ్, ఎంతో ఇష్టముతో, వెరీ స్ట్రాంగ్ అఫెక్షన్, అంటే ఒక లోతైన ప్రేమతో, ఉన్నతమైన ప్రేమతో. దాని తర్వాత ఈ ప్రేమ అనేది టువర్డ్స్ గాడ్ అండ్ మ్యాన్. దీన్ని భక్తి అని కూడా అనవచ్చు. ప్రేమ అనేది కూడా భక్తి, దేవుడు అంటే భయపడే భక్తి, అది కూడా ప్రేమగా ఉంటుంది. దాని తర్వాత ఫేవర్, దయ, కరుణ, కైండ్నెస్. ఈ మూడు ఎల్లప్పుడూ నిలుచును. మనుషులు భాషలతో, దేవదూతల భాషలతో కూడా మాట్లాడగలుగుతారట, కానీ ప్రేమ లేని వాడైతే ఎట్లా? వెదర్ యూ స్పీక్ ఇంగ్లీష్, హిందీ అండ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో, దట్స్ వండర్ఫుల్. బట్ ఇఫ్ దెర్ ఈస్ నో లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, నో యూస్. ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, తెలుగు మాట్లాడవచ్చు, వివిధ రకములైనటువంటి యాంక్సెట్ మనకు ఉండొచ్చు. మన 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 భారతదేశంలో మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి వచ్చే భాషలు మనకెవ్వరికి రావు. కనీసం 13 to 15 లాంగ్వేజెస్, అధిక భాష అన్నట్టు ఒక విధంగా చెప్పాలంటే. కానీ దేవుని ప్రేమ లేకుంటే ఎట్లా? గనక మనుషుల భాషలతో మాట్లాడుతున్నాం, దేవదూతల భాషలతో కూడా మాట్లాడుతున్నాం. ఈ రోజుల్లో భాషలు సంఘాలలో పెద్ద ప్రశ్న. ప్రార్థనలు చేస్తుంటే ఏదో చప్పుడు చేస్తారు. నేనైతే ఒకరోజు ఆ చప్పుడు చేస్తే ఆపి అర్థం చెప్పమని అడిగాను, అర్థం చెప్పలేకపోయారు. వెరీ బ్యాడ్ ఆఫ్ దర్ లైఫ్. మన లోపల ఒకవేళ భాషలు కనుక ఉంటే తిరిగి మనము దాన్ని అర్థం చేసినప్పుడే అది దైవిక భాష అవుతుంది. కనుక దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఇంకా కొంత ముందుకు వెళదాం. ఒకవేళ వాట్ డస్ ఫెయిత్, వేర్ డస్ ఫెయిత్ కమ్స్ ఫ్రమ్? విశ్వాసం మన హృదయంలోనికి ఏ రీతిగా వస్తుంది? ఎఫెసీ 2:8 ప్రకారం దేవుని నుండి వస్తుంది. దాని తర్వాత ఎఫెసీ 6:23 ప్రకారం త్రూ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ ద గాడ్ యాజ్ ఎ గిఫ్ట్. మీ తర్వాత చదువుకోండి, మీరు ఒకవేళ ఈ రెఫరెన్సెస్ వేస్తే వేయండి, చదువుకోగలుగుతారు, టైం లేదు. ఎఫెసీలోకి రాయబడిన పత్రిక 2:8 2వ అధ్యాయం దగ్గరనే ఉంది, చదువుతున్నాను. 2:8 వస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఫెయిత్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. విశ్వాసం అనేది దేవుడు మనకిచ్చిన బహుమానం. దాని తర్వాత 1 కొరింథీ 2:5 ప్రకారం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది. మూడవది కూడా ఏంటంటే బై గాస్పుల్, సువార్త ద్వారా. యోహాను సువార్త 17:20, యోహాను సువార్త 17:20లో చూస్తే కూడా ఏమని ఉంటుందంటే, నేను చదువుతున్నాను, ఆలకించండి. మరియు నీవు నన్ను పంపితివని లోకములో ఉన్నట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనుండులాగున అని చెబుతూ వారికి ఏమి చెప్తాడంటే, ఈ యొక్క వాక్యములో 21వ వచనం, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ. వాక్యము ద్వారా, బై గాస్పుల్, బై వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిదినము దేవుని వాక్యము చదివితే నువ్వు విశ్వాసములో ఎదుగుతావు. కంటతో వచ్చిన వాక్యం అనే జ్ఞాపకం చేసుకుంటే నువ్వు విశ్వాసములో ఎదుగుతావు. గనక విశ్వాసం, ఇవి అద్భుతమైన విధానాలు మన జీవితంలో. మనము ఒకటి మాత్రం సత్యం,
రక్షించబడినాం, బాప్తిసం తీసుకున్నాం, జీవితం అంతటితో ఆగిపోదు. ఈ ఉన్నతమైన ఈ యోగ్యతలు సంపాదించుకోవాలి. నీ విశ్వాసమై ఉండాలా, నిరీక్షణ కలిగిన దానివై ఉండాలి, నిరీక్షణ గలవాడవై ఉండాలా, ప్రేమ గలవాడవై ఉండాలా. ప్రేమ లేని వాడైతే ఏమి ప్రయోజనం? గనక విశ్వాసం విషయంలో ఇంకా కొన్ని మాటలు చెప్తాను. 4 మాటలు త్వరగా చెప్పేస్తాను. మనము విశ్వాసము ద్వారా జీవించాలి. లివ్ బై ఫెయిత్, వాక్ బై ఫెయిత్, ఫేస్ ఎవ్రీథింగ్ బై ఫెయిత్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. అంటే విశ్వాసంలో నిలకడగా ఉండండి. డూ ఎవ్రీథింగ్ బై ఫెయిత్. విశ్వాసముతో అన్ని చేయండి. రోమా 14:22-23 ఈ మాట ఉంది. మనం ఏది చేసినను విశ్వాసముతో చేయాలా. లోపట ఏదో పెట్టుకొని, లోపట వ్యక్తిత్వాన్ని భిన్నంగా పెట్టుకొని మనం దేవుని కార్యాలు చేయదు, విశ్వాసముతో చేయాలి. దాని తర్వాత ఇంకెక్కడ ఏమంటాడంటే రిమైన్ ట్రూ టు ఫెయిత్. విశ్వాసములో ఎల్లప్పుడూ. అపోస్తల కార్యం 14:22 ఈ మాట ఉంది. అంతేకాదు, ప్రార్థన అలవాటుగా చేయకండి, కానీ విశ్వాసముతో చేయండి, నమ్మకముతో చేయండి, పట్టుదలతో చేయండి. అదే అంటున్నాడు. మరి మీరు 2 కొరింథీ 5:7 చూస్తే విశ్వాసమును బట్టి బ్రతుకుట. రోమా 4:12 బట్టి చూస్తే విశ్వాసములో నడుచుట. మనము ఒక 2 మాటలు మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాయబడే పత్రికలో ఈ మాట నా హృదయాన్ని నేను వాక్యం ధ్యానం చేసేటప్పుడు నేను కొంత నా హృదయములో ఈ యొక్క సత్యాన్ని బట్టి 11వ అధ్యాయంలో అంటాడు, 4వ వచనంలో అంటాడు, చాలా శ్రేష్టమైన మాట ఆయన ఉపయోగించాడు. ఏంటంటే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైనది. నీలో విశ్వాసం ఉంటే యు విల్ చూస్ ప్రెషియస్ థింగ్స్. నీలో విశ్వాసం ఉంటే శ్రేష్టమైనదే పట్టించుకుంటావు. అనవసరమైన ఊరిక పట్టించుకొని బుర్ర పాడు చేసుకొని, హృదయాన్ని పాడు చేసుకొని, చుట్టుప్రక్కలంతా చెడును మనం సృష్టించుకోము. హేబేలట ఆ పరిస్థితుల్లో ఆయనలో విశ్వాసం ఉంది. హల్లెలూయా. హేబేలులో ఆ సమయంలో విశ్వాసం ఉంది. ఇంకా యేసుక్రీస్తు మరణించలే, తిరిగి లేవలే, సిలువ వేయబడలే, తిరిగి లేచి కనిపించలే. అలాంటి పరిస్థితుల్లో హేబేలులో విశ్వాసం ఉంది. హానోకులో కూడా విశ్వాసం ఉంది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. నా యందు విశ్వాసం ఉంచినట్టయితే నువ్వు మరణించినా ఏమంటాడు? తిరిగి నువ్వు జీవిస్తావు. ఒక్క ప్రశ్న వేసుకోండి, నీ యొక్క విశ్వాసం ఏ స్టాండర్డ్లో ఉంది? సందేహిస్తున్నట్టుందా? అనుమానంగా ఉందా? వేదనగా ఉందా? ఆలోచన చేసుకుందాం. మన యొక్క విశ్వాస పరీక్ష. ఒక ఆయన ఏమన్నానంటే స్పిరిచువల్ గ్రోత్ అకర్స్ వెన్ ఫెయిత్ ఈస్ కల్టివేటెడ్. విశ్వాసం అనేది మనం విత్తినప్పుడు మనలో మరి ఒక విధంగా విశ్వాసం అనేది లేక ఆధ్యాత్మిక జీవితం అనేది, ఆధ్యాత్మిక పెరుగుదల అనేది మనకు చెందుతుంది. అందుకొరకే చాలామంది దేవుని చిత్తం అంటారు. దేవుని చిత్తం అన్నమాట ఊరికైనా వాడవద్దు, విశ్వాసంతో వాడాలి. దేవుని చిత్తం ఉంటే రేపు చూద్దాం, అది చేయలేక కొంతమంది దేవుని చిత్తం అని విడిచిపెట్టేస్తారు. నో, విశ్వాసంతో చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి. అందుకొరకే అంటున్నాడు. మరి విశ్వాసం అనేది చాలా శ్రేష్టమైంది. దాని తర్వాత ఇంకొక మాట కూడా చెప్తాను, లింగర్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యములో ఎల్లప్పుడూ మనం ఉండాలా. లింగర్ ఇన్ గాడ్స్ వర్డ్, యూ విల్ ఫైండ్ స్టోరీస్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు హేబేలు యొక్క స్టోరీ, ఈరోజు హానోకు యొక్క స్టోరీ, అది ఒక నేను అంటాను ద స్టోరీ ఆఫ్ ఫెయిత్. అక్కడ 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని ఉంది. నాట్ జీరోస్ ఆఫ్ ఫెయిత్, హీరోస్ ఆఫ్ ఫెయిత్, హీరోస్ ఆఫ్ ఫెయిత్. గనక ఇది ఎల్లప్పుడూ నిలుచును అని అంటాడు. దాని తర్వాత 2వ మాట నేచర్, హోప్. హోప్ అనేది ఏంటి? హోప్ అనేది ద నేచర్ ఆఫ్ హోప్. నిరీక్షణ యొక్క విధానం, నిరీక్షణ యొక్క స్వభావం. ఇదేంటంటే ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ హోప్. మనం నిజంగా నిరీక్షణ యొక్క సరి అయిన విధానం మనం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఫెయిత్, ట్రస్ట్, ఎక్స్పెక్టేషన్. మనం ఇదంతా కూడా దేనితో సంబంధితమైందనంటే, నీకు మళ్ళీ చెప్తున్నాను, నీ హృదయంలో ప్రథమ స్థానం నువ్వు విశ్వాసానికి ఇవ్వనట్టయితే నిరీక్షణలో ఎదగలేవు. నిరీక్షణ నీకు అర్థం కాదు. గనక నువ్వు విశ్వాసం అనేది సరిగా అర్థం చేసుకుంటే ఇట్స్ లింక్డ్ విత్ ఫెయిత్, ట్రస్ట్,
ఎక్స్పెక్టేషన్. అప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ అన్న మాట నిన్ను నిరీక్షణలోనికి తీసుకొని వెళుతుంది. నిరీక్షణ చాలా అద్భుతమైన మాట. అందుకొరకే మీరు 1 కొరింథీ 13:13 చదువుకోండి. అదే రీతిగా కీర్తన 33:22 వచనం అయితే చదువుదాం. ఒకవేళ కీర్తన 33 నేను 20వ వచనం చదువుతున్నాను. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాం, అంటే విశ్వాసం ఉంచి ఉన్నాం. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. అంటే అది నిరీక్షణ. ఆయనే మనకు సహాయం, ఆయనే మనకు సహాయం. రోమా 4:18 కూడా ఒక సత్యం నేను చదివి మీకు వినిపిస్తాను. 4:18 రోమా 4:18 ఇక్కడ ఏమంటాడంటే, నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, వెన్ దేర్ వాస్ నో హోప్. See, Jesus Christ is hope for hopeless people. అర్థమైంది కదా? యేసు ప్రభు ఎవరికైతే ఆశ లేదో, నిరీక్షణ లేదో వారికైనా నిరీక్షణ ఇస్తాడు. అందుకొరకు అబ్రహాం కట ఆయన జనములకు తండ్రి అవుతావని ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పాడు. ఆశ లేదు, నిరీక్షణ లేదు. హీ వాజ్ వెరీ డెస్పరేట్. నాకు గర్భఫలం రాదు. హీ వాజ్ వెరీ డెస్పరేట్. కానీ ప్రభు అన్నాడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఒకసారి ప్రభుత్వ చేతులు ఎత్తుదాం. విశ్వాసము కలిగిన వారు నిరీక్షణ కలిగి ఉంటారు. వారు విశ్వాసంతో నిరీక్షణ కలిగి నమ్మాను. అందును బట్టి విశ్వాసమునందు బలహీనుడు కాక, చూడండి, నీవు విశ్వాసములో బలహీనురాలవైతే నీకు నిరీక్షణ దొరకదు. ఇక్కడ అబ్రహాం జీవితంలో 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి శరీరమంతా మృతతుల్యమైన దేవుడిచ్చిన విశ్వాసమును బట్టి విశ్వాసం కలిగి ఉన్నాడు, పొంది ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. అది దేవుని ప్రేమ అయి ఉంటున్నది. కనుక ఇన్ హూమ్ వాట్ డు వి హోప్, ఎవరిలో నిరీక్షిస్తున్నాం లేక ఏమని నిరీక్షిస్తున్నాం? ప్రశ్న వేసుకుందాం. ఇన్ గాడ్ ఒకటి, ఇన్ క్రైస్ట్, ఇన్ జీసస్ క్రైస్ట్. నిరీక్షణ అనేది దేవునిలోను క్రీస్తులోనే బయలుపరచాల. తర్వాత నిరీక్షణ అనేది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములోనే నువ్వు దాన్ని ప్రదర్శించాలి. నిరీక్షణ అనేది నీకు సరి అయిన అర్థం ఏ రీతిగా ఉంటుందంటే దేవుని వాక్యమును బట్టి, ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాని తర్వాత ఆయన మరణించి తిరిగి లేచాడు, ఇన్ ద రిజరెక్షన్. ఒకవేళ ఇప్పుడు మరణించి తిరిగి లేస్తామనే నిరీక్షణ. మీరు కీర్తన 42:5 నుండి తర్వాత చదువుకోండి, లేక కీర్తన 137వ వచనం చదువుకోండి. రోమీలకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక్క మాట మనం చదువుకుందాం. 15వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. 12వ వచనం చదువుతున్నాను. యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ప్రైజ్ ది లార్డ్. అన్యజనులు అంటే ఒకప్పుడు మనం అన్యజనులు, మన పితరులు, మనం అన్యజనులు ఇప్పుడు నిరీక్షణ గలవారమైనా. యూదులకే నిరీక్షణ ఉందనుకున్నారు, ఇశ్రాయేలులకే నిరీక్షణ ఉందనుకున్నారు. ఇప్పుడు నీకు నాకు అందుకొరకే అంటున్నాడు, నిరీక్షణ గలవారమైనా, నిరీక్షణ పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సో మరి మీరు గలతీ 5:5వ వచనం, గలతీ 5:5వ వచనంలో చూస్తే కూడా ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. గలతీ 5:5వ వచనం మనం చదువుకున్నట్టయితే, ఫర్ వాట్ డు యు హోప్, దేన్ని నిరీక్షిస్తున్నాం? 5:5 వచనం, ఇది నోట్ చేసుకోండి. ఏలయనగా మనం విశ్వాసం గలవారై, మళ్ళీ అంటున్నాడు, నీవు విశ్వాసం గలవానివి అయితేనే నిరీక్షణకు అర్హుడవు, నిరీక్షణకు అర్హురాలవు. అందుకొరకే ఏలయనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునట్లు నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేని గురించి మనం నిరీక్షణ కలిగి ఉన్నాం? ఎవరి ద్వారా నిరీక్షణ కలిగి ఉన్నాం? ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒకవేళ రోమా 8వ అధ్యాయం 24-25 ప్రకారం బై సాల్వేషన్ మనకు నిరీక్షణ కలుగుతుంది.
అనగా సువార్తను బట్టి, రక్షణను బట్టి. అదే రీతిగా రెండవ తిమోతిలో ఇది కూడా చదువుకుందాం. రెండవ తిమోతిలోనికి వెళ్ళిపోదాం. రెండవ తిమోతి తీసుకోండి మీ బైబిల్ గ్రంథములో నుండి. రెండవ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. రెండవ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఇక మీదట జాగ్రత్తగా బ్రతుకుదాం. ఈరోజు వాక్యం వింటున్నాం. ఇక మీదట వాట్ విల్ బి యువర్ హోప్, వాట్ విల్ బి యువర్ ఫెయిత్, వాట్ విల్ బి యువర్ లవ్, వాట్ విల్ బి యువర్ స్టాండర్డ్స్, వాట్ విల్ బి యువర్ క్రిస్టియన్ లైఫ్. ఇక మీదట చక్కగా అంటున్నాడు. ఇక మీదట ఇప్పుడు అంటున్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. విల్ యూ హోప్ ఇట్? విల్ యూ హోప్ ఇట్? ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి కిరీటాన్ని మనం నిరీక్షిస్తామా? అదే అంటున్నాడు, ఇక మీదట. సో దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మరి నిరీక్షణ అనేది కూడా సిగ్గుపరచదని దేవుని వాక్యంలో ఉంది. నిరీక్షణ అనేది ఎప్పుడు మనం సిగ్గుపరచదు. మీరు యెషయా గ్రంథం 49:23 చదువుకోండి. రోమా 5వ అధ్యాయం 2వ వచనం చదువుకోండి. నిరీక్షణ ద్వారా కలిగేటువంటి విషయాలు గనక ఈ మానవ జీవితంలో నిరీక్షణ అనే ఒక బలమైన జ్ఞానం మనకు కలుగును గాక. ఈరోజు మనలో విజ్డమ్ ఆఫ్ ఫెయిత్, విజ్డమ్ ఆఫ్ హోప్, విజ్డమ్ ఆఫ్ లవ్, యేసుక్రీస్తు యొక్క విశ్వాస జ్ఞానం, నిరీక్షణ జ్ఞానం మనకు కలగాలని నేను మీకు తెలియచేస్తున్నాను. కనుక ఇంకొక మాట కూడా ఏంటంటే, చార్లెస్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, విదౌట్ క్రైస్ట్ దేర్ ఇస్ నో హోప్, విదౌట్ క్రైస్ట్ దేర్ ఇస్ నో హోప్. ఒకప్పుడు మన యొక్క రాజకీయ విధానంలో గాంధీ కుటుంబాన్ని హోప్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నారు. ఇప్పుడు ఎవరిని అంటున్నారో మనకు తెలుస్తలేదు. ఇప్పుడు మతపరమైనవి వచ్చినాయి. మతపరమైన హోప్ అట మనుషులకు అందరికీ కాదు. నిజంగా నీ ఇంట్లో నీకెవరు నిజంగా మై ఫాదర్ ఈజ్ మై హోప్ అంటారా? కొన్నిసార్లు మై మదర్ ఈజ్ మై హోప్ అంటారా? మై ఎక్స్పెక్టేషన్. ఒక విధంగా చెప్పాలంటే నీ జీవితంలో జరగబడవలసిన విషయాలన్నిటి కూడా యువర్ పేరెంట్స్ మీకు ఒక నిరీక్షణకు ఆధారమవుతారు, మీ జీవితానికి ఆధారమవుతారు. కనుక నిరీక్షణ సిగ్గుపడనివ్వదు. గనక మన యొక్క విశ్వాసం గాడ్స్. మరి ఒక విధంగా చెప్తాను, ఇది కూడా ఇంకొక మాట చెప్తాను. 3వ మాట మనం ఈరోజు ధ్యానించగలిగింది ఏంటంటే ప్రేమ. గ్రేట్ లైకింగ్, వెరీ స్ట్రాంగ్ అఫెక్షన్. ప్రేమ విషయం పండితులు రకరకాలుగా చెప్తారు. ఈ 3 ఎల్లప్పుడూ నిలుచునని ప్రేమనుగా కొంచెం ప్రత్యేకంగా ప్రకటించాడు. అది చాలా శ్రేష్టమైంది అని అంటాడు. కానీ నేను ఇప్పుడు ప్రేమ గురించి కొన్ని మాటలు చెప్తాను. హ్యూమన్ లవ్, మానవులలో ఉండే ప్రేమ. మానవులలో ఉండవలసింది ఏంటంటే కీర్తన 18 మొదటి వచనం ప్రకారం లవ్ ఫర్ గాడ్. 91వ కీర్తనలో కూడా ఉన్నది, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. డూ యు లవ్ యువర్ గాడ్? డూ యు లవ్ యువర్ క్రియేటర్? డూ యు లవ్ యువర్ సేవియర్? నరకములో నుండి కాపాడే యేసు ప్రభును, నీ యొక్క ఆత్మ నరకములోనికి వెళ్లకుండా ఉంచే యేసు ప్రభును ఈ రోజు నుంచి ప్రేమించడం నేర్చుకో. కొన్నిసార్లు మనం ఎవరిని ప్రేమిస్తున్నామో అర్థం కాదు, మన ప్రేమ ఎవరికి చెందుతుందో అర్థం కాదు, మనలో ఎలాంటి ప్రేమ ఉందో మనకు అర్థం కాదు. మన ప్రేమలు యథార్థమైనవి కాదు, మన ప్రేమలు శ్రేష్టమైనవి కాదు. మన ప్రేమలు ఒక విధంగా చెప్పాలంటే మనం రోమీలకు రాబడిన పత్రికలో ఒక వాక్యం చెబుతున్నప్పుడే జ్ఞాపకం వస్తుంది కనుక నేను మీ కొరకు చదువుతాను. 5వ అధ్యాయం రోమా 5వ అధ్యాయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అది 4వ వచనంలో ఉంది, నోట్ చేసుకోండి. కానీ ఇంకోటి కూడా ఉంది, 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా అది ఇంకేముంది, మనం ఇంకను ఇప్పుడు కూడా ప్రజెంట్ సిన్నర్స్, చాలామంది లైవ్ సిన్నర్స్,
లైవ్ సిన్నర్స్, ప్రెజెంట్ సిన్నర్స్. ఇప్పుడు కూడా పాపములో ఉంటారు. కొంత ఇంత వాక్యం జరుగుతున్నా కూడా పాపపు ఆలోచన, పాపపు చూపు, పాపపు క్రియ, పాపపు వేదన కొంతమందిలో. ఎంత దుఃఖం! మనం ఇంకనూ పాపులమై ఉండగా. ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. మన ఇంట్లో ఇంకా పాపం చేసేవారు ఉన్నారు. మన వ్యక్తిత్వంలో ఇంకా పాపం అనే ఆలోచన వస్తుంది. మనం ఇంకను వీఆర్ స్టిల్ సిన్నింగ్. దేర్ ఆర్ స్టిల్ సిన్నర్స్ అవైలబుల్. ఇంకా పాపులు లభిస్తూనే ఉన్నారు. అందుకొరకే అంటున్నాడు, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఇదిగో జనులార పాపంబు ఎరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలం నమ్మితే చాలు. జస్ట్ బిలీవ్, జస్ట్ హ్యావ్ ఎ ఫెయిత్, జస్ట్ హ్యావ్ ఎ లవ్ ఆఫ్ క్రైస్ట్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. అక్కడ ఏమని ఉందంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో వ్రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయం 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ అంటాడు, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, కమాండ్మెంట్, జస్ట్ టు లవ్ గాడ్. ఇది దేవుణ్ణి ప్రేమించుటకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. వాట్ వీ రిసీవ్ త్రూ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రేమ ద్వారా మనం పొందగలిగింది ఏంటి? నిర్గమకాండం 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం. ఇది కూడా ప్లే చేయండి, నోట్ చేసుకోండి. 20వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనములో, నన్ను ప్రేమించి, ఎంతమంది చెప్తున్నాడు కదా, నన్ను ప్రేమించి, లవ్ గాడ్, లవ్ క్రైస్ట్, లవ్ యువర్ సేవియర్. యు మే బి లవింగ్ అదర్స్, యు మే బి డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ లవ్, వరల్డ్లీ లవ్. ప్రపంచ ప్రేమలో, కామవాంఛ ప్రేమలో పడిపోవచ్చు. వెరీ సారీ, కమ్ అవుట్ ఫ్రమ్ దట్ లవ్. ఇక్కడ అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొని వారిని ఎంతనాట 1000 తరముల వరకు కరుణించువాడను. వాహ్, ప్రైజ్ ది లార్డ్. నీకు 1000 తరముల కనికరం కావాలా? అయితే దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించు. లవ్ ఫర్ క్రైస్ట్, లవ్ ఫర్ అదర్స్. ఇతరులను కూడా ప్రేమించు. 1 యోహాను 4వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, నీకు నువ్వే ప్రేమించుకుంటున్నావేమో, నీ వారిని ప్రేమిస్తే చాలనుకుంటున్నామేమో. ప్రేమించగలిగిన వారినే ప్రేమిస్తున్నాం. ఒక పాట ఉంది కదా, ప్రేమించలేని వారిని ప్రేమించుట అది నిజమైన ప్రేమ. వీళ్ళని ప్రేమించొద్దని మనం అనుకుంటాం చూడు, వాళ్ళను ప్రేమించడమే యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి ప్రేమ. అందుకొరకే 1 యోహాను 4వ అధ్యాయం చివరిగా ఉంటుంది. 1 యోహాను 4వ అధ్యాయంలో చూస్తే చాలా చక్కగా అంటాడు, శ్రేష్టమైనది ఇది కూడా. 4వ అధ్యాయం 21వ వచనం, 4వ అధ్యాయం 21వ వచనం చాలా గొప్ప మాట. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఇంకా 20లో ఏమంటాడంటే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, దేవుని ప్రేమిస్తున్నామని చాలామంది చెప్తారు. వీఆర్ ఆల్ లైకర్స్ ఆఫ్ గాడ్, లవర్స్ ఆఫ్ గాడ్, బట్ వీఆర్ నాట్ లవర్స్ ఆఫ్ అవర్ నేబర్. నేను దేవుని ప్రేమిస్తున్నా, దేవుని ప్రేమిస్తున్నా, దేవుని ప్రేమ నాలో ఉంది, దేవుని ప్రేమ నాలో ఉందని మనం చాలా చెప్తాం. కానీ ఇక్కడ అంటాడు, బిడా, నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తున్నావు, నీ బంధువుని ద్వేషిస్తున్నావు, నీ రక్త సంబంధిని ద్వేషిస్తున్నావు, నీ తోటి ప్రార్థించేవాడిని నీవు ద్వేషిస్తున్నావు. వాక్యం ద్వారా బలపడుతున్నప్పుడు నువ్వు ద్వేషిస్తున్నావు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. అతడు అబద్ధికుడు అట. అసలు ఈజ్ నాట్ ఎ లవర్, ఈజ్ ఎ లయర్. ఈజ్ నాట్ ఎ లవర్, ఈజ్ ఎ లయర్. అబద్ధికుడు అవుతాడు. అబద్ధికుడు కాదు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. వాయ్, ఇంకా నీకు దేవుడు ఎట్లా అర్థమవుతాడు? హౌ యూ విల్ అండర్స్టాండ్ గాడ్ వెన్ యు ఆర్
నాట్ ఏబుల్ టు లవ్ అదర్స్. వెన్ యూ లవ్ అదర్స్, దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ గాడ్. తర్వాత నీలో దేవుణ్ణి ప్రదర్శిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుణ్ణి ప్రదర్శిస్తున్నావు. రిజల్ట్ ఆఫ్ లవ్. మన జీవితంలో ప్రేమ యొక్క విజయం. ప్రేమ యొక్క విజయం. యోహాను సువార్త 14:21. యోహాను సువార్త 14:21. నా టైం ఇంకొక 3 minutes. నేను అన్నాను 1 గంటకు ముగిస్తానని అనుకున్నాను. 14 మొదటి యోహాను అధ్యాయం 14లో చూస్తే చాలా చక్కని మాట, అందరికీ వచ్చిన మాట. ఎందరు అంగీకరించిన అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటాడంటే 14:21లో చూస్తే మంచి మాట ఉపయోగిస్తాడు. నా ఆజ్ఞలను అంగీకరించి. మనము ప్రతిదినం ఆజ్ఞలు చదువుకోవాలి. కొంతమంది తంత్రాలు చదువుకుంటారు, మంత్రాలు చదువుకుంటారు. మనం ఆజ్ఞలు చదువుకోం. బెటర్ ఫ్రమ్ దిస్ డే స్టార్ట్ రీడింగ్ కమాండ్మెంట్స్. ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయంలో దొరుకుతాయి, మీరు చదువుకోండి. ప్రతిదినం ఈ ఆజ్ఞలు చదవండి, ఇంట్లో పెట్టండి. ప్రతిదినం అది చదువుకొని బయటికి రండి, కొన్నిసార్లు నేర్చుకొని బయటికి రండి. అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే నా ఆజ్ఞల విషయంలో నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు తన తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. నీకు నిజంగా ప్రేమ అర్థమైందా? యేసు ప్రభు అర్థమైనట్టే. నీకు నిజంగా ప్రేమ అర్థమైతే నీకు యేసు ప్రభు అర్థమైనట్టు. కనుక లవ్ యువర్ ఎనిమీస్. రిజల్ట్ ఆఫ్ లవ్. ప్రియులారా, ప్రేమ యొక్క విలువలు, ప్రేమ యొక్క విధానాలు మనం గమనిస్తూ ఉంటున్నాం. గనక నేను ముగించబోతున్నాను. ఈ 3 నిలుచును. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 ఎల్లప్పుడూ నిలుచును అని అంటాడు. 1 కొరింథీ 16:22 పౌలు ఏమంటాడంటే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును. కనుక ఈ రోజు నుంచి వెళ్ళి నీ ప్రేమ మొదట యేసు ప్రభు పైన పెట్టి, యేసు ప్రభుని ప్రేమించకుంటే మనం ఏమైపోతామట? వి విల్ బి కర్స్డ్. మనం శపించబడతాం. అబ్బా, కొరింథీ సంఘానికి ఇంత అద్భుతమైన మాట చెప్పి, కొరింథీ సంఘస్థులారా, మీ దగ్గర విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి, మీ దగ్గర వివిధమైన మతాలు ఉన్నాయి, వివిధమైన స్థితులు ఉన్నాయి, వివిధమైన సమస్యలు ఉన్నాయి. మేము పరిష్కరించలేని సమస్యలు మీ దగ్గర ఉన్నాయి, కానీ మీరు వాటిపైనే మనసు పెట్టారు. కానీ మీరు విశ్వాసం పైన, నిరీక్షణ పైన, ప్రేమ పైన మీరు మనసు పెట్టలేదు. గనక ఈ 3టికి 3 మాటలు చెప్తాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ప్రియులారా, మనలో నిరీక్షణ ఉన్నట్టయితే మనం క్రీస్తు కూడా తిరిగి లేపబడతాం. ఇది శుభప్రదమైన నిరీక్షణ అంటాడు పేతురు అంటాడు. అసలు అది నేను ఇప్పుడు అది బోధించను, కానీ సమయాన్ని 5 minutes ఎక్కువ అయిపోయింది కనుక నేను ముగించబోతున్నాను. ఏంటంటే, బీ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్. నిన్ను క్రైస్తవుడు ఎట్లుండాలంటే, క్రైస్తవుడు క్రీస్తు ప్రేమ వలె ఉండాలి. క్రైస్తవుడు క్రీస్తు ప్రేమను ప్రదర్శించాలి. క్రైస్తవుడు క్రీస్తు యొక్క అనురాగాన్ని ప్రదర్శించాలి మాటలలో, క్రియలలో. మనం మాట్లాడుతుంటే క్రైస్తవులమా, అన్యులమా? అన్యులకు ప్రశ్నే, క్రైస్తవునికి ప్రశ్నే. ఇక్కడ అంటున్నాడు, బీ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఆఫ్ జీసస్. ఒక మాట ఏమంటాడంటే, గాడ్స్ డీప్ లవ్ మీన్స్, దేవుని యొక్క లోతైన ప్రేమ యొక్క అర్థం ఏంటంటే, వీ క్యాన్ బి రియల్ విత్ అదర్స్. అంటే యేసు క్రీస్తుతో ఉన్నట్టు యథార్థంగా ఉండడమే ఇతరుల ముందు మన ప్రేమను చూపించడం. నేను ముగిస్తబోతున్నాను. 3 ఫర్ ఎవర్. ఏంటేంటి అది? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. 3 ఫర్ ఎవర్. ఈవెన్ ద ట్రినిటీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇవి మన జీవితంలో నువ్వు విశ్వాసాన్ని పొడగొట్టుకుంటే
అబ్రాహాం ఏమన్నాడు? అబ్రాహాం విషయం ఏమన్నది? విశ్వాసమును బట్టి అతడు దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడను. విశ్వాసమును బట్టి ఒక అద్భుతమైన స్థితి. మీరు చూడండి, విశ్వాసమును బట్టి సింహముల నోరు మూయించారు. విశ్వాసమును బట్టి ఏమన్నాడు? మీరు పాములను, నాగు పాములను తొక్కేస్తారన్నాడు. విచిత్రంగా ఉంది. మీరు 91 కీర్తన చదువుకోండి, ఉంది 91 కీర్తన చదువుకోండి. ఈ రోజు నుంచి, ఇక మీదట ఈ రోజు నుంచి నీలో విశ్వాసం, నీలో నిరీక్షణ, నీలో ప్రేమ ఉండనుగాక. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. మీ కానుకలు సమకూర్చండి, మీ కానుకలు సమకూర్చండి. మీ కానుకలు సమకూర్చి ఈరోజు చక్కగా వచ్చారు, చాలా సంతోషం. అందుకొరకు అందరం కలిసి మందిరంలో ఒకనాడు మనం ఎట్లా ఆరాధన చేయగలిగినామో ఆరాధించాం. ఆరాధించిన వారిని నేను అభినందిస్తున్నాను. ఆ ప్రేరణను బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. పాడిన వారిని బట్టి క్రింద ఉన్నవారు మీరు కూడా ఆరాధించవచ్చు. వచ్చే వారం మీ నుంచి కూడా క్రింద కూర్చొని మౌనంగా ఉండకుండా ఒకరు ఆరాధిస్తే మాకు కూడా వినిపిస్తుంది. మిమ్మల్ని ఇతరులు చూడకపోవచ్చు, అందరూ చూడలేరు, కానీ మనం ఆరాధించవచ్చు. ప్రభుకు స్తోత్రం. ఇంకా కొన్నాళ్ళు ఈ రీతిగానే మన పరిస్థితులు ఉంటాయి. మరి మీకు ఇంకెవరికైనా కుటుంబ ప్రార్థన కావాలంటే నాకు ఫోన్ చేయండి. వీడియో ద్వారా మీకు కుటుంబ ప్రార్థన నడిపిస్తున్నాను, లేదా నేనైనా వచ్చి నడిపిస్తాను పరిస్థితులను బట్టి. గనక ఇట్లనైనా దేవుని కృపలో మనం ఎదుగుదాం. వాక్యం విన్నవారిని అభినందిస్తున్నాను. చాలామంది ఇతరులు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు. పోయిన వారం అందించబడ్డ వాక్యం సుమారుగా ఒక 222 మంది దేవుని వాక్యాన్ని విన్నారు. 220 అని అంటే 100 కుటుంబాలు వేసుకుంటే ఆ 100లో ఇంకో 100 వెళ్తారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్ ఉన్నవారు, పోయిన వారం ఈ రీతిగా చెప్పినందుకు ఒక 10 మంది చేసుకున్నట్టుగా అనిపించింది. ఇంకా మీకు ఫోన్స్ ఉన్నాయి, దయచేసి యు ఆర్ యూజింగ్ ఫోన్ మిడ్నైట్, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే ఆ 1000 మంది కనుక ఇది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కొన్ని అవాంతరాలు ఏర్పడాయి. ఇట్లా ఆగిపోవడం, నేను మాట్లాడుతుంటే మీకు వినిపించకపోవడం, లేక నేను కదులుతుంటే మీకు కదిలినట్టు కనిపించకపోవడం, ఇవన్నీ ఇబ్బందులు పోతాయి. 1000 మంది అయితే యూట్యూబ్ క్లియర్గా ఇస్తుంది అన్నట్టు, మనకు క్లియరెన్స్ ఇస్తుంది అన్నట్టు. అందుకొరకే అందరిని మీరు ప్రోత్సహించండి. ఒక పాట పాడి, ఒక పల్లవి, ఒక వచనం పాడిన తర్వాత చివరి ప్రార్థన చేసి మనం ఆశీర్వాదం తీసుకొని ముగించుకుందాం. థ్యాంక్ యూ. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. రోగ భయం, మరణ భయం తొలగిపోను యేసు నామములో. రోగ భయం, మరణ భయం తొలగిపోవు యేసు నామములో. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. అపాయమేమి ఉదరికి రాదు, కీడెదియు నా గడికి రాదు. అపాయమేమి ఉదరికి రాదు, కీడెదియు నా గడికి రాదు. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె
గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసుని నామమే స్తుతించెదము వ్యాధుల పేరులు మరిచెదము యేసుని నామమే స్తుతించెదము వ్యాధుల పేరులు మరిచెదము యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామము నా ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరం లేచి నిలబడదాం. మందిరంలో ఉన్నవారు, గృహంలో ఉన్నవారు ఒకవేళ కుటుంబంగా మోకరించగలిగితే మోకరించండి. మీ పిల్లల తట్టు మీ ఇంటి పెద్దలు ఉంటే చేతులు ఎత్తండి. ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం ప్రభువా, అధైర్యంలో ఉన్నాం, భీతిలో ఉన్నాం. ఈరోజు మా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ గురించి మమ్మల్ని గద్దించినావు. ఇవి ఎల్లప్పుడూ నిలిచేటివి, ఇవి ఎల్లప్పుడూ ఉండేటివి. విశ్వాసమును బట్టి నీ బిడలమైనాం, నిరీక్షణను బట్టి మేము నిత్య రాజ్యంలో ఉంటాం. నీ శాశ్వత ప్రేమను బట్టి మేము ఎల్లప్పుడూ కరుణించబడతాం. గృహాలలో మోకరించిన బిడలకు, చేతులెత్తిన బిడలకు దీవెన ఆశీర్వాదాలు కలుగునగాక. మందిరంలో నిలిచిన బిడలకు విశ్వాసం, నిరీక్షణ, ప్రేమలో ఇంకనూ బలపరచండి. ప్రత్యేకపరిచిన కానుకలు, ఎత్తబడిన కానుకలు, ప్రోత్సాహకరంగా ఉన్న కానుకలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా నీ కొరకు మేమందరము కూడా వాడబడే అవకాశం ఇచ్చావు. నీకే స్తోత్రములు. నిజంగానే ప్రభువా, విశ్వాసములో, నిరీక్షణలో, ప్రేమలో మేము స్థిరపరచబడతాం. ఈ వాక్కును బట్టి నీకు వందనము తెలియజేస్తూ క్రీస్తు నామమును అడిగి వేడుకుంటూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి, మన రక్షకుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క తోడు గృహాలలో వీక్షిస్తున్న కుటుంబములకును, ఇతర దేశాలలో వీక్షిస్తున్న కుటుంబములకును, గ్రామాలలో, పట్టణాలలో వీక్షిస్తున్న వారికి, ఇదిగో మందిరంలో ఉన్న మాకందరికీ క్షేమమును, ఆరోగ్యమును, భద్రతను ఇస్తూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. విశ్వాసులుగా ఉండండి, నిరీక్షణ పరులుగా ఉండండి, ప్రేమ కలిగిన వారై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.